హైదరాబాద్ బాలాపూర్లో దారుణం జరిగింది. అంతా చూస్తుండగానే హత్య జరిగింది. బాలాపూర్లోని రాయల్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమీర్ అనే యువకుడిని కత్తితో పొడిచి రాళ్ళు కర్రలతో కొట్టి దారుణంగా హత్య చేశారు దుండగులు. సమీర్ను రౌండప్ చేసి మర్డర్ చేశారు ముగ్గురు వ్యక్తులు. ఓ వ్యక్తి కత్తితో పొడవగా రాళ్ళు కర్రలతో మరో ఇద్దరు దాడి చేశారు. హత్య చేసి ముగ్గురు నిందితులు పరారయ్యారు. హత్య చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి వీడియో తీశాడు. సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ వీడియో వైరల్గా మారింది. పాత కక్షలే కారణమా, ఆర్థిక వ్యవహారాలనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు డిస్టర్బింగ్ విజువల్స్. బాలాపూర్లో జరిగినటువంటి ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. సమీర్ అనే యువకుడిని దారుణంగా ముగ్గురు వ్యక్తులు రౌండప్ చేసి అందరూ చూస్తున్నా కానీ హత్య చేశారు. బాలాపూర్ రాయల్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాళ్ళు కర్రలతో కొట్టి దారుణంగా హత్య చేశారు దుండగులు. సమీర్ను రౌండప్ చేసి మర్డర్ చేశారు ముగ్గురు వ్యక్తులు. డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నారు. ఓ వ్యక్తి కత్తితో పొడవుగా రాళ్ళు కర్రలతో మరో ఇద్దరు దాడి చేశారు. హత్య చేసి ముగ్గురు పరారయ్యారు. హత్య చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి వీడియో తీశాడు. సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ వీడియో వైరల్గా మారింది. పాత కక్షల కారణమా లేదా ఆర్థిక వ్యవహారం అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్, ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. వెరీ డిస్టర్బింగ్ విజువల్స్ ఆన్ RTV స్క్రీన్. ముగ్గురు కలిసి ఓ వ్యక్తిని రౌండప్ చేశారు. అతి దారుణంగా వెంబడించి వేటాడారు. ఓ వ్యక్తి దారుణంగా కత్తితో పొడుస్తుంటే మరో వ్యక్తి బండరాళ్లతో కొట్టి చంపిన ఘటన. మొత్తం మీద ముగ్గురు ఈ హత్యలో పాల్గొన్నారు. సమీర్ అనే 28 ఏళ్ల వ్యక్తిని అతి దారుణంగా కిరాతకంగా కొట్టి చంపారు. కత్తితో పొడిచి రాళ్లతో దాడి చేసి కర్రలతో చితకబాది అత్యంత దారుణంగా పాశవికంగా మర్డర్ చేసిన ఘటన బాలాపూర్లో చోటు చేసుకుంది. అయితే ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది. మీరు చూడొచ్చు ఆ దృశ్యాలు. వ్యక్తిని హత్య చేస్తుంటే దారుణంగా కత్తులతో పొడి చంపుతుంటే పక్కనే ఏమీ ఎరగనట్టుగా నడుచుకుంటూ వెళ్తున్న కొంతమంది ఆ దృశ్యాలు కనబడుతున్నాయి. మరికొంతమంది ఆ రోడ్డు పైనే బైక్ పై చూసుకుంటూ వెళ్తున్నారు తప్ప ఎవరు అక్కడ ఆ అంశాన్ని పెద్దగా పట్టించుకున్నట్టుగా లేదు. పెద్దగా భయపడ్డ దాఖలాలు కూడా లేవు. నింపాదిగా నడుచుకుంటూ కొంతమంది వెళ్తుంటే మరికొంతమంది బైక్ పై వెళ్తున్నారు. చాలా సర్వసాధారణమైనట్టుగా అటు నుంచి వాళ్ళు భావించి వెళ్తున్న సంఘటన మనకు కనబడతా ఉంది. ఇటీవలి కాలంలో రోడ్లపై పట్టపగలు అలాగే ఎనీటైం అందరూ చూస్తున్నా కానీ హత్యలు చేయడం పరిపాటిగా మారింది, సర్వసాధారణంగా మారింది. దీంతో సాధారణ ప్రజానికం కూడా పెద్దగా భయభ్రాంతులకు గురవుతున్న సందర్భాలు కూడా కనిపించలేదు. పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కూడా మనకు అర్థం కావడం లేదు. ఈ దృశ్యాలను బట్టి చూస్తే ప్రస్తుతం మనకు అదే అర్థమవుతుంది. ఓ వ్యక్తిని నడి రోడ్డుపై దారుణంగా వెంబడించి చంపుతుంటే పెద్దగా అటుగా వెళ్తున్న జనం కూడా పట్టించుకున్న పరిస్థితులు కూడా లేవనేది ఆ దృశ్యాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఎస్, మొత్తం మీద డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నారు ఓ వ్యక్తి దారుణ హత్యకు సంబంధించి. పెట్రిషియా జాయిన్ అవుతున్నారు. పెట్రిషియా, బాలాపూర్లో జరిగిన ఈ హత్యకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్, హైదరాబాద్ బాలాపూర్లో దారుణమైన హత్య చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని, సమీర్ అనే యువకుడిని, 28 సంవత్సరాల యువకుడిని అతి దారుణంగా కత్తితో విచక్షణ రహితంగా పొడిచి మరీ చంపారు ముగ్గురు యువకులు. పూర్తిగా కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదేదైనా పాత కక్షలా లేదంటే గ్యాంగ్ వార్ అనే విధంగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. అందరూ చూస్తుండగానే అక్కడున్న మరో వ్యక్తి సమీర్ అనే యువకుడిని అతి దారుణంగా కత్తితో పొడిచి చంపాడని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒక వ్యక్తి పొడిస్తే మరో ఇద్దరు కత్తితో అదేవిధంగా కర్రలతో రాళ్లతో దాడి చేశాడని కూడా పూర్తిగా తెలుస్తుంది. హత్య జరిగిన సమయంలో అక్కడ చుట్టుపక్కల ఉన్న స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి వీడియో క్యాప్చర్ చేయడం అయితే జరిగింది. ఆ వీడియోని కూడా సోషల్ మీడియాలో పబ్లిష్ చేయడంతో ఇదంతా పూర్తిగా కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారిందని కూడా చెప్పొచ్చు. అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా హత్య జరిగిన సమయంలో ఎవరు ఆపడమే కానీ లేకపోతే భయప్రాంతులకు గురైనట్టు కూడా క్లియర్గా మనకి కనిపిస్తుంది. ఎవరు కూడా భయప్రాంతులకు గురి అవ్వలేరని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఇటీవల ఇటువంటి హత్యలు చాలా తరచుగా జరుగుతున్నాయి. ప్రజలు కూడా చాలా కామన్గా జరుగుతున్నాయి కదా అని హైదరాబాద్లో అని ఒక అపోహలో ఉన్నారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఇవాళ హైదరాబాద్లో మాత్రం సుమారుగా 3 మర్డర్లు అయితే జరిగాయి. హోల్ సిటీలో డబుల్ మర్డర్, అదేవిధంగా బాలాపూర్లో ఇవాళ ఇంకో మర్డర్ జరగడం అయితే జరిగింది. పూర్తిగా కూడా హైదరాబాద్ కూడా ప్రజలైతే ఇక్కడ మర్డర్లు చాలా జరుగుతున్నాయని ఒక క్యాజువాలిటీ లాగా తీసుకుంటున్నారని అయితే తెలుస్తుంది. మొత్తం మీద అయితే గ్యాంగ్ వార్స్ కల్చర్ అనేది
ఈ జనరేషన్ లో స్టార్ట్ అయిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. పెట్రిషియా ఎందుకు ఈ హత్య చేశారు? హత్యకు కారణాలు ఏంటి? వ్యక్తిగత కక్షలు అనుకోవచ్చా లేదా ఏదైనా ఆర్థిక వ్యవహారాలు? ఎందుకు ఈ హత్యకు పూనుకున్నారా నిందితులు? ఎస్, ఖచ్చితంగా ఇదంతా ఒక గ్యాంగ్ వార్ అని సమాచారం అయితే మనకి తెలుస్తుంది. పోలీసులు మాత్రం ఇంకా కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. మొత్తం మీద కూడా నిందితుల కోసం గాలిస్తున్నారు. కేసు అయితే నమోదు చేసుకున్నారని తెలుస్తుంది. గ్యాంగ్ వార్ అంటే నీకన్నా నేను ఎక్కువ, నువ్వు నాకన్నా తోపు అని ఒక హవా చూపిద్దామని, ఏదైతే ఏరియాలో నేను నీకన్నా హవా, నన్ను అన్నాని పిలవాలి అని ఒక రౌడీజం లాగా, నేను చాలా ఫేమస్ అంటే ఒక గ్యాంగ్ వార్లా సృష్టించుకొని వీళ్ళు హత్యలు చేసుకుంటున్నారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఇటువంటిది తరచూ హైదరాబాద్లో జరుగుతుంది. గతంలో కూడా ఎస్ఆర్ నగర్లో హత్యలు జరగడం అయితే చాలా వరకు జరిగాయని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఇది గ్యాంగ్ వారా లేదంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల వీళ్ళు ఇతన్ని సమీర్ అన్న యువకుడిని అతి దారుణంగా హత్య చేశారా, లేకపోతే దీంట్లో ప్రధాన కారణం ఇంకేమైనా ఉంటుందా అనే ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా. ఇది బాలాపూర్లో జరిగిన దారుణ హత్య. అందరూ చూస్తుండగానే ఈ హత్య జరిగింది. రాయల్ కాలనీలో ఘటన జరిగింది. సమీర్ అనే 28 ఏళ్ల యువకుడిని ముగ్గురు రౌండప్ చేసి రాళ్ళు కర్రలతో కొట్టి దారుణంగా హత్య చేసిన వైనం మనకు కనబడుతుంది. సమీర్ను ముగ్గురు వ్యక్తులు, ఓ వ్యక్తితో కత్తితో పొడవుగా రాళ్ళు కర్రలతో మరో ఇద్దరు దాడి చేసి చంపారు. హత్య చేసి ముగ్గురు నిందితులు పరారయ్యారు. పూర్తి స్థాయిలో కొట్టి చంపుతుంటే, హత్య చేస్తుంటే కూడా ఎవరు పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ అంశం చాలా కామన్గా మారుతున్న పరిస్థితి కనబడుతోంది. హైదరాబాద్లో రోడ్లపై మర్డర్లు అనేది చాలా కామన్గా ప్రజలు భావిస్తున్నారనే అనుమానాలు తలెత్తున్నాయి. పోలీసులు కూడా పెద్దగా శాంతి భద్రత విషయంలో సిటీలో కామన్గా రోడ్లపైనే మర్డర్లు జరుగుతుంటాయి. ఇలాంటి దురాగతాలు జరుగుతుంటే కూడా పూర్తి అంతా అయిపోయిన తర్వాత పోలీసులు రంగప్రవేశం చేయడం సినిమాల మాదిరిగా తయారవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే హత్య చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం వైరల్గా మారింది. అయితే ఇదంతా కూడా గ్యాంగ్ వార్ అని చెప్తున్నారు. ఆధిపత్యం కోసం, పెత్తనం కోసం ఇదంతా కూడా జరిగిందన్నట్టుగా ప్రాథమికంగా నిర్ధారించినట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం పాత కక్షలా లేదా ఇంకేదైనా ఆర్థిక వ్యవహారాలు ఉన్నాయా, ఇంకేదైనా గ్యాంగ్ వార్ లాంటి వ్యవహారాలా అనే కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.